కోవిడ్-19 పాండమిక్ ప్రపంచ దేశాలనే కుదిపేసిన మహమ్మారి. కోవిడ్-19 ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లలో కుటుంబాల చివరి చూపుకు సైతం నోచుకొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది. దహన సంస్కారాలు సైతం జరక్క రోజుల తడబడి గుట్టలు గుట్టలుగా పడిపోయిన శవాలు ఎన్నో. అందరూ ఉన్నా నా అన్నవారు ఎవరూ లేకపోయినా ఆ చివరి సంస్కారాలు జరక్క ప్రాణం పోయినా విలవిలలాడినటువంటి ఆత్మలు ఇంకెన్నో. బతుకు జీవుడా అంటూ బయటపడిన వాళ్ళు ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మరి ఎందరో. కోవిడ్-19 ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆరోగ్యపరంగా, బంధాల పరంగా, మానసికంగానూ ఇప్పటికీ అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అందరిలో మనము ఉన్నామనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. 2020 మానవ జాతి ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నటువంటి ఒక పీడకల. ఇలాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ నమోదవుతూ ఉండడం, కోవిడ్ కేసెస్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కనిపిస్తూ ఉండడం, మరణాలు కూడా సంభవిస్తూ ఉండటం, ఇక లాక్డౌన్ అవసరమవుతుంది, మరలా ఇదే సీన్ రిపీట్ అవుతుంది అన్న ప్రెడిక్షన్స్ కూడా వినిపిస్తూ ఉండటం నిజంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. కానీ ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ లాక్డౌన్ ఏర్పడితే లోక వినాశనమేనా? ఒక్క భారతదేశంలోనే కోవిడ్-19 తెచ్చిన పెను ప్రమాదం వలన, లాక్డౌన్, ఇతరితర పరిణామాల కారణంగా మనలో పెరిగిన మానసిక ఆరోగ్య సమస్యల గణాంకాలు అత్యధికం. కోవిడ్-19 ముందు 168 మిలియన్ జనాభాకు గాను దాదాపుగా 14% మంది భారతీయులు మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడితే, కోవిడ్ సమయంలో ఆ తర్వాత కూడా మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 240 మిలియన్ జనాభాకి గాను 20% మంది మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారట. అంటే ఈ శాతం ఎంత పెరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఖ్య కేవలం లెక్కించారు, కానీ లెక్కలకు రానివి మానసిక సమస్యలు పెరిగి, మానసిక స్థితి సరిగ్గా లేక ప్రతి ఒక్కరూ ఇంచుమించుగా ఎన్ని సమస్యల బారిన పడుతున్నారో, ఈ మానసిక స్థితి సరిగ్గా లేక ఎవరెవరు ఎటువంటి పనులు చేస్తున్నారో, వారు చేసే క్షణికావేశంలో అటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎన్ని కుటుంబాలు ఎటువంటి విధమైన బాధని అనుభవిస్తున్నాయో ఏ సంఖ్య ఊహించలేనిది, ఏ సంఖ్య నిర్ణయించలేనిది, ఎవ్వరికీ కూడా అర్థం కానిది. మరి ఈ సంఖ్యని లెక్కించడం సాధ్యమా? కోవిడ్ వల్ల సిగ్నిఫికెంట్గా ప్రపంచవ్యాప్తంగా మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడింది. సో దెర్ వాజ్ సిగ్నిఫికెంట్ గ్లోబల్ మెంటల్ హెల్త్ క్రైసిస్. సో అకార్డింగ్ టు WHO, ఇట్ ఈస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, 25% ఈ మెంటల్ డిజార్డర్స్ పెరిగాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. సో వాట్ ఆర్ ద కాజెస్? దేనివల్ల డిప్రెషన్, యాంగ్జైటీ పెరిగాయి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ రీజన్ వాజ్ క్వారంటైన్ అండ్ ఐసోలేషన్. జబ్బు ఉన్న వాళ్ళకి, జబ్బు లేని వాళ్ళకి, వాళ్ళు కామన్గా అందరితో తిరగడం కానీ, కలిసి తిరగడం కానీ, మాట్లాడటం కానీ, సోషల్ గ్యాదరింగ్ ఇదేది లేదు యాక్టివ్ కోవిడ్ అప్పుడు. సో దట్ వాజ్ ద మోస్ట్ కామన్ కాజ్. సో ఎమోషన్స్ని కానీ, ఫియర్స్ని కానీ షేర్ చేసుకోవడానికి ఇంకొక పర్సన్ లేడు. అది ఇంట్లో వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళ నుంచి దూరంగా ఉండాల్సి వచ్చింది. దట్ ఈస్ మోస్ట్ కామన్ కాజ్. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ఫైనాన్షియల్ క్రంచ్. ఎందుకంటే ఆ టైంలో చాలామంది జాబ్స్ పోయినాయి. And then because of the COVID the disease per se, lot of medical bills they had to pay. So it was overall financial crunch. And there was extreme fear of the disease. Ante డిసీజ్ గురించి మనకు తెలియనప్పుడు, వస్తే ఎలా ఉంటుంది, వస్తే డెత్ రిస్క్ ఎంత ఉంది, ఇవన్నీ మనకి తెలియక ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ. అండ్ దెన్ ద సోషల్ రూమర్స్ ఆర్ ఫేక్ న్యూస్ ఆర్ ఫాల్స్ న్యూస్. ఈ న్యూస్ అంటే తెలిసి తెలియకుండా స్ప్రెడ్ చేసే న్యూస్ వల్ల ఆ ఫియర్ ఇంకా యాంప్లిఫై అయింది. అండ్ దెన్ healthcare workers especially, there was significant burnout in these frontline warriors. ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ వర్క్ అవర్స్ కానీ, ఎక్స్ట్రీమ్ PPE వేసుకొని ప్రొలాంగ్డ్గా సిక్ పేషెంట్స్ని అటెండ్ అవ్వడం కానీ, లుకింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఇల్నెస్ ఆర్ డెత్ కేసెస్. అండ్ యాజ్ వెల్ దే హ్యాడ్ టు ఐసోలేట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో ఆల్ పుట్ టుగెదర్ దెర్ వాజ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ మెంటల్ డిజార్డర్స్. ముఖ్యంగా యువత కోవిడ్-19 బారిన పడి మానసిక సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నారో అసలు చెప్పనలవి కాదు. 2020 నుంచి ఇప్పటి వరకు చూసుకున్న మానసిక సమస్యల నుంచి వారు బయటికి రాలేకపోతున్నారు. డ్యూరింగ్ కోవిడ్-19, ఆఫ్టర్ కోవిడ్-19 ఈ సమస్యలు మరింతగా ఎక్కువయ్యాయట. ఎంత అంటే 18 నుంచి 24 ఏళ్ల వయసు మధ్య యువత
మోర్ దెన్ 50% ఆఫ్ యూత్ ఎమోషనల్ యాంగ్జైటీ ఇష్యూస్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒక 25 ఏళ్ల నుంచి 34 ఏళ్ల వయసు గల స్త్రీ పురుషులు 42.9%, 42.9% మానసిక సమస్యల బారిన పడుతున్నారట. అసలు ఈ సంఖ్య ఇప్పటికీ తగ్గుముఖం పట్టకపోగా తర్వాత ఏం జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రశ్నార్థకమనే చెప్పాలి. సో పిల్లలకి అందరికీ ఈ లాక్డౌన్ వల్ల ప్రతి ఏజ్లో వాళ్ళకి, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అడల్ట్స్, యంగ్ అడల్ట్స్ వరకు అందరిపైన ఈ లాక్డౌన్ అనేది ఎంతో కొంత పిల్లలకు కూడా స్ట్రెస్ అండి, టెన్షను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా సెకండ్ వేవ్లో కానీ ఫస్ట్ వేవ్లో కానీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రానప్పుడు, కొన్నిసార్లు నిజం చెప్పాలంటే దహన సంస్కారాలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పెద్దవాళ్ళు పడుతున్న బాధ చూసి పిల్లల్లో కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలు, టెన్షన్లు, అమ్మో మనకేదో అయిపోతుందేమో ఈ లాక్డౌన్ వల్ల అనే ఒక స్ట్రెస్, వీటన్నిటితో కూడా పిల్లల్లో కూడా ఒక తెలియని యాంగ్షియస్నెస్, యాంగ్జైటీ డిజార్డర్స్ ఇవన్నీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి. కోవిడ్లో అంటే కౌన్సిలర్స్ని మీట్ అయిన వాళ్ళు కానీ, సైకియాట్రిస్ట్ని కలిసిన వాళ్ళు కానీ, కోవిడ్ తర్వాత వచ్చిన అంటే కొన్ని డిజార్డర్స్ కానీ, కపుల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అన్నంతగా అంటే ఇంక్రీజ్ ఉంది అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. మళ్ళీ కోవిడ్ వస్తుందేమో అన్న తరుణంలో ఇప్పుడు ఇలాంటి దుష్ప్రభావాల నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందేమో అని ఆలోచించాల్సిన టైం అండి. సో ఈ టైంలో పెద్దవాళ్ళు, పేరెంట్స్, పిల్లలు అంటే 3 తరాలు కలిసి ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా సమన్వయంతో అందరూ కూడా మానసికంగా సిద్ధపడి కోవిడ్లో టైం ఎలా స్పెండ్ చేయాలి, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, పిల్లల్ని మనము ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఈసారి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి చర్యలు పాటించాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఆలోచించి, ఒకవేళ నిజంగా కనుక కోవిడ్ అంటూ రావటం జరిగితే దాన్ని ప్రశాంతంగా సేఫ్గా ఎలా గట్టెక్కాలి అనేది ఫ్యామిలీ అంతా కూర్చుని చర్చించుకుని ఒకే పాఠంలో నడవాల్సిన, అంటే ఆ యూనిటీతో ఉండాల్సిన సమయం వచ్చిందేమో గమనించండి. ఒకవేళ కోవిడ్ అంటూ వస్తే కనుక, రాకపోతే బాగుండు అనే ఆశిద్దాము, వస్తే కనుక మునుపటి అనుభవంతో ఈసారి ఇలాంటి దుష్ప్రభావాలు పిల్లల మనసుల మీద పడకుండా మనం జాగ్రత్త వహించగలిగేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలనేది గమనించండి. థ్యాంక్ యూ. ప్రత్యేకించి ఈ కోవిడ్ మహమ్మారి నుంచి తమ వారిని, తమ పిల్లల్ని, తమ కుటుంబాన్ని కాపాడుకోవాలని అప్పటి నుంచి ఒక విధంగా ఇప్పటి వరకు కూడా పాటుపడుతూ వస్తున్న మహిళలకి సంబంధించి మానసిక సమస్యలు ఎంతగా ఎక్కువయ్యాయో తెలుసా? అత్యధికమట. ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే 28.7% మహిళలు ఈ కోవిడ్ వల్ల మానసిక సమస్యల్ని అత్యధికంగా ఎదుర్కొంటున్నట్లయితే, ఒక భారతదేశంలోనే 31.1% మహిళలు కోవిడ్ వల్ల, అంటే డ్యూరింగ్ ద కోవిడ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద కోవిడ్, ఈ ఎమోషనల్ యాంగ్జైటీ, ఈ డిప్రెషన్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఈ మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారట. మహిళల్ని రక్షించాల్సిన సమాజం, మహిళలకు పెద్ద పీట వేసే దేశం మనది. అట్లాంటి మహిళలనే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇటు భర్త, కుటుంబంలోని వారు, చుట్టూ వారు, స్నేహితులు, అనుబంధాలు ఎంతవరకు విలువనిస్తున్నాయో, ఎంతవరకు పట్టించుకుంటున్నాయో అని ఆలోచిస్తే, ఈ స్టాటిస్టిక్స్ చూస్తే కనుక నిజంగా ద రిజల్ట్ ఇన్ రియాలిటీ విమెన్కున్న ఇంపార్టెన్స్ ఎంతవరకు, ఇది బాధాకరం, శోచనీయం. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కామన్గా చూసేది లాంగ్ కోవిడ్.
ఇది సైటోకైన్ స్టార్మ్ వల్ల వస్తుంది. అంటే అక్యూట్ ఇన్ఫెక్షన్ కాకుండా ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత కూడా ప్రొలాంగ్డ్ ఇల్నెస్ ఉండొచ్చు పేషెంట్కి. అంటే ఎక్స్ట్రీమ్ ఫటిగ్ కానీ, అంటే ఊరికే అలసిపోవడం కానీ, వీక్నెస్ కానీ, లెథార్జీ కానీ, ఇది ప్రొలాంగ్డ్ పీరియడ్ ఉంటుంది. ప్లస్ ఈ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం పనిచేసిన ఎక్కువ ఆయాసం రావడం కానీ, చెస్ట్ పెయిన్ రావడం కానీ, అబ్నార్మల్ రిథమ్ ఇష్యూస్, కళ్ళు తిరగడం, ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో అది రికవర్ అవ్వడానికి అట్లీస్ట్ 3 to 6 months పడుతుంది. ఆ 3 to 6 months పీరియడ్ వరకు మనం పేషెంట్ని సపోర్ట్ చేయాలి, డయట్ అండ్ మెడికేషన్. ఓకే, అండ్ దెన్ పోస్ట్ వ్యాక్సినేషన్ ఎఫెక్ట్స్. ఈ mRNA వ్యాక్సిన్స్ వల్ల మోస్ట్ కామన్లీ విత్ సెకండ్ డోస్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మసిల్ సడన్గా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ as పోస్ట్ వ్యాక్సినేషన్ మయోకార్డైటిస్, మసిల్ వీక్నెస్. సో బట్ దెన్ ఎనీ విచ్ వే ద సివియారిటీ, వ్యాక్సినేషన్తో వచ్చే సివియారిటీ ఇన్ఫెక్షన్తో వచ్చే సివియారిటీ కంటే చాలా తక్కువ. ఓకే, అండ్ థ్రాంబోజెనిసిటీ. థ్రాంబోజెనిక్ పొటెన్షియల్ అంటే ఏంటంటే క్లాటింగ్ టెండెన్సీ ఆఫ్ బ్లడ్ పెరిగింది కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత, నాట్ ఎసెన్షియల్లీ బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్ బట్ ఇన్ఫెక్షన్ పర్ సే. సో దీనివల్ల ఏంటి అంటే డిఫరెంట్ బ్లడ్ సర్క్యులేషన్స్లో, బీట్ ఇన్ హార్ట్లో బ్లడ్ క్లాట్ అవడం కానీ, బ్లడ్ క్లాట్ అవుతే హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, లంగ్స్లో బ్లడ్ క్లాట్ అవడం అంటే పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అంటాము, ఆర్ ఇంకా ఎక్కడైనా పెరిఫెరల్ arterial thrombosis. So multiple manifestations, but the risk of thrombogenicity risk is much less when compared to the other effects. So వీటన్నిటికీ, and then most important thing, చిన్న పిల్లల్లో వస్తే మాత్రం నెక్స్ట్ 2 to 6 weeks వరకు మానిటరింగ్ కంపల్సరీ. ఎందుకంటే ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది చిన్నపిల్లల్లో. సో దిస్ అబ్జర్వేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్ కార్డియాక్ హెల్త్ కోసం ఎక్స్ట్రీమ్ మానిటరింగ్, ప్రొలాంగ్డ్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. COVID-19 వల్ల ఇటు చిన్న పెద్ద, ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా, మానసిక పరంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం తెలుసుకుంటున్నాం కదా. ఇక COVID-19 వల్ల అన్నిటికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఏంటో తెలుసా? భార్యాభర్తల బంధం. యావత్ ప్రపంచం పెద్ద పీట వేసేది మన భారతీయ వివాహ వ్యవస్థ. అటువంటి భారతీయ వివాహ వ్యవస్థ ఉనికి చెదిరిపోయేలాగా అయిపోయింది ప్రస్తుతపు పరిస్థితి. అసలు ఒక్క కోవిడ్ సమయంలోనే విశాఖపట్నంలో మాత్రమే చూసుకుంటే 30 నుంచి 40% వరకు విడాకుల పిటిషన్ల సంఖ్య పెరిగిందట. ఇక దేశవ్యాప్తంగా లెక్కించనలవవుతుందా? భారతీయ వివాహ వ్యవస్థ, భార్యాభర్తల అనుబంధం పెరగాల్సిన సమయం, ఒకరితో ఒకరు గడుపుకునే ఆ సమయం, ఆ లాక్డౌన్ రోజులు, తొలుత వారం 2 వారాలు చాలా బాగుంది అని అనిపించినా ఆ తరువాత ఒకే కప్పు కింద భార్యాభర్త ఉండనటువంటి పరిస్థితి, చాలా దయనీయ పరిస్థితి. మన వివాహ వ్యవస్థ ఉనికే ఈ విధంగా ఉంది అని అంటే, ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ ఏర్పడితే ఆ ఆలోచనే భయంకరంగా ఉంది కదా. కోవిడ్ కానీ, లాక్డౌన్ కానీ మళ్ళీ వస్తే మానవ సంబంధాల పట్ల, అలాగే జంటల మధ్య కపుల్స్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది అన్నదానికి నేనైతే ఏమనుకుంటున్నానంటే, మళ్ళీ అంటే ఇప్పుడిప్పుడే ఆ కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి, వాటి నుంచి బయటపడి మళ్ళీ నార్మల్సీకి, అంటే ఆఫీసులు అందరినీ మళ్ళీ వర్క్కి రమ్మంటున్నాయి. 5 days వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి హైబ్రిడ్ అయింది, కంప్లీట్ రిమోట్ నుంచి హైబ్రిడ్ అయింది, ఇప్పుడు పూర్తిగా రమ్మంటున్నాయి. ఇట్లా మళ్ళీ వాటి తాలూకా ప్రభావం, లాక్డౌన్ తాలూకా ప్రభావం నుంచి బయటపడి కోలుకుని నార్మల్సీకి వస్తున్న తరుణంలో మళ్ళా కోవిడ్ వస్తుంది అంటేనే చాలు, ఒక రకంగా లోపల అందరికీ ఒకలాంటి గజగజ వణుకుడే, అంటే అతిశయోక్తి లేదండి. అంటే పైకి వణకకపోయినా మనసులో అమ్మ బాబోయ్ మళ్ళీ ఏదో భూతం మనల్ని అటాక్ చేస్తుంది అన్నంత ఇదిగా భయాందోళనలకు గురవుతున్నారు. అయితే జంటల మధ్య ఏమవుతుందంటే అండి, లాక్డౌన్ అప్పుడు మనం చూసాం, ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోయి ఒక రొటీన్ ఉన్నాడు, రోజల్లా ఇంట్లో ఉంటాం, ఇద్దరికి పని ఉండటం, ప్రేమ ఉన్న సరైన కమ్యూనికేషన్ లేకపోవటం, అలాగే ఇంటి పనుల్లో ఎంత సతమతం అవుతున్నా ఆ హెల్పింగ్ నేచర్లో డిఫరెన్స్లు కనిపించటం, మొత్తం భారం ఒకళ్ళపైనే పడుతుంది అన్న భావనతో, అట్లాగే పిల్లలు, పెద్దవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్ అయితే అందరూ కలిపి ఉండటం, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం, అవగాహన సరిగ్గా లేకపోవటం వల్ల కోవిడ్లో ఎన్నో జంటలు విడిపోయాయి అని అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వస్తున్న తరుణంలో జంటలందరూ, అంటే కపుల్స్ అందరూ, అలాగే రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళందరూ, అలాగే ఫ్యామిలీ, రిలేషన్షిప్ అంటే ఫ్యామిలీ అందరూ ఒక సంఘటితంగా, ఒక అంటే యూనిటీతో దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఒకసారి మనం చూస్తున్నాం కాబట్టి కోవిడ్ ఎఫెక్ట్స్ ఈసారి వస్తే
మనం ఎట్లా వీటిని సమన్వయపరుచుకుని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుని ఈసారి మనస్పర్ధలు రాకుండా అంటే లాక్డౌన్ని సవ్యంగా ఎలా దాటగలగాలి అనే ప్రిపరేషను, మానసిక సంసిద్ధత చాలా అవసరం అండి కపుల్స్కి. మరీ ఇబ్బందులు వస్తే మాలాంటి కౌన్సిలర్స్ని సంప్రదించవచ్చు, అది వేరే విషయం. బట్ కానీ మెంటల్గా ప్రిపరేషన్, ఒకసారి మనం ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, లాస్ట్ టైం గొడవలు పడి విడిపోయేదాకా వెళ్ళామా, ఈసారి దీన్ని ఎట్లా దాటాలి, ఈ సమస్య వస్తుందన్నప్పుడు ఫస్ట్ టైం మనకు గందరగోళం, అసలేం తెలియదు. ఇప్పుడు కొంత అవేర్నెస్ ఉంది మనకి. లాక్డౌన్ వస్తే పరిస్థితి ఏంటి, ఇంట్లో ఎట్లా ఉంటుంది, మనం పోయినసారి ఎట్లా ఫీల్ అయ్యాము అనేది మనకు కొంచెం అవగాహన ఉంది. దాన్ని బేస్ చేసుకుని అదే ఇబ్బందులు మళ్ళీ రాకుండా మానవ సంబంధాల పైన, మన రిలేషన్స్ పైన, మన కపుల్ పైన, హోల్ మన ఫ్యామిలీ పైన ఎఫెక్ట్ పడకుండా మనం ఎట్లా ఒక ఏమంటారు యూనిటీతో, ఒక అంటే ఒకే మాట మీద ఒకటే మాట ఒకే బాట అనే విధంగా ఉండి ఈ లాక్డౌన్ వలన మనస్పర్ధలు కానీ విడిపోవటానికి కానీ వచ్చే అవకాశాలని ఎంతవరకు తగ్గించుకుని ఎట్లా దాటేయాలి దీన్ని అనే విధంగా ఆలోచించాలి తప్పితే మళ్ళీ ప్యానిక్ లాగా లోనైపోయి అమ్మ బాబోయ్ వచ్చేసింది అని భయాందోళనలో ఉన్నా కానీ బట్ ఎలా ముందుకి, ఎలా మన ఎక్స్పీరియన్స్ని వాడుకుని ఈ కష్టాన్ని ఎలా గట్టెక్కాలి అనే విధంగా ఆలోచిస్తే బెటర్ ఏమో అనేది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ. బయటికి వెళ్లేందుకు ఆస్కారం లేదు, స్వేచ్ఛగా ఆడుకోలేము, ఇంటి పట్టునే ఉండాలి, ఆన్లైన్ క్లాసెస్లోనే చదువుకోవాలి, ఫోన్లలోనే వచ్చే సందేహాల నివృత్తి చేసుకోవాలి. ఎవరితో మాట్లాడేందుకు ఎంతసేపు మాట్లాడినా ఆస్కారం ఎట్లా ఉంటుంది? తోచదు, టీవీ స్క్రీన్స్కి అతుక్కుపోవడం. వెరసి డ్యూరింగ్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే 1 in 7 చిల్డ్రన్, 7 పిల్లల్లో ఒకరు ఈ కోవిడ్ వల్ల వచ్చిన మానసిక సమస్యల బారిన పడి ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నారు. ఇది ఎంతగా వారి విద్య పైన, వారి ప్రవర్తన పైన, వారి నడవడిక పైన ప్రభావం చూపించింది అని అంటే దానికి బహుశా సమాధానం తల్లి తండ్రి మాత్రమే చెప్పగలరు అనుకుంటా. ఎందుకు కోపం వస్తోందో తెలీదు, ఎందుకు యాంగ్జైటీ వస్తుందో తెలీదు, ఎందుకు అకారణంగా విరుచుకు పడిపోతారో తెలీదు. ఇటు ప్రీ టీనేజర్స్లోనూ యంగ్ అడల్ట్స్లోనూ కోవిడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. వాటి ప్రభావం పిల్లల విద్య మీద, వారి అభివృద్ధి మీద, ఆలోచన దృక్పథం మీద, అన్నిటి మీద చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడిప్పుడు పిల్లలు దారిలో పడుతున్నారని, యువత గాడిలో పడుతుందని, తమ పిల్లల సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటున్నారని, స్క్రీన్ టైం తగ్గిస్తూ ఉన్నారు అని వింటూ ఉన్నాం. ఇట్లాంటి సమయంలో మళ్ళీ లాక్డౌన్ అంటూ ఏర్పడితే ఇక భావి భారత పౌరుల భవిష్యత్తు ప్రశ్నార్థకమనే చెప్పాలి. సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అడల్ట్ చిల్డ్రన్. అడల్ట్ చిల్డ్రన్ అంటే గ్రోన్ అప్, అంటే పెరిగి పెద్దైన పీపుల్, వాళ్ళ పేరెంట్స్, అంటే వయసు పైన పడ్డ తల్లిదండ్రులు ప్లస్ వాళ్ళ పిల్లలు. సో ఇట్ ఈజ్ అ జనరేషన్. ఆ జనరేషన్ పైన ఉన్న జనరేషన్, కింద ఉన్న జనరేషన్ని చూసుకోవాలన్నమాట. సో దీన్ని శాండ్విచ్ జనరేషన్ అన్నాం. ఓకే, సో వాళ్ళు అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకని? వాళ్ళకి అంటే కేర్ గివింగ్ బర్డెన్ ఇంక్రీజ్ అయింది. అంటే వాళ్ళు చూసుకోవాల్సిన పీపుల్ హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ, అంటే వయసు పైన పడ్డ పేరెంట్స్ని చూసుకోవాలి, చిన్నగా ఇమ్మెచ్యూర్గా ఉన్న స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని కూడా చూసుకోవాలి. సో ఆ బర్డెన్ ఇంక్రీజ్ అయిపోయింది, కేర్ గివర్స్ బర్డెన్ ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, సో ఈ శాండ్విచ్ జనరేషన్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మళ్ళీ యాజ్ సెడ్ ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ. ఓకే, ఆల్ ఆఫ్ దిస్. అండ్ నీడ్లెస్ టు మెన్షన్ ఫైనాన్షియల్ బర్డెన్ వాజ్ ఆల్వేస్ హై. అండ్ ఫస్ట్ బ్రంట్ అంటే అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఈ అడల్ట్ చిల్డ్రనే. ఓకే, అండ్ దెన్ చిన్నపిల్లల్లో ఎట్లా ఎఫెక్ట్ అయింది అంటే నలుగురిలో ఒకరికి
డిప్రెషన్, 5గులో ఒకరికి యాంగ్జైటీ, పిల్లలకు కూడా. ఎందుకంటే ఇంట్లో నుంచే స్కూల్ చేసుకొని ఆ 4 గోడల మధ్యలోనే ఉండి టీవీ స్క్రీన్ టైం ఎక్కువ అయ్యి వీడియో గేమ్స్, సో ఇవన్నీ వల్ల సిగ్నిఫికెంట్గా మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ అయింది పిల్లలకి. అండ్ దెన్ ఒకటి రూఫ్ కింద ఉండడం వల్ల కొంతమందిలో అంటే కొన్ని కపుల్స్ మధ్యలో గొడవలు ఎక్కువయ్యాయి, అంటే ఫ్యామిలీ డైనమిక్స్ డిస్టర్బ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం కొంతమంది వాళ్ళ బాండింగ్ ఇంక్రీజ్ అయిందని కూడా చెప్పారు. ఓకే, అండ్ దెన్ డిసడ్వాంటేజ్ ఫ్యామిలీస్, అంటే ఆల్రెడీ ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉన్న ఫ్యామిలీస్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. కోవిడ్ బేబీస్, COVID-19 సమయంలో స్త్రీల గర్భధారణ జరిగి లేదా ఆ సమయంలో జన్మించిన పిల్లలు ఎంతోమంది, అసలు ఆ సంఖ్య చెప్పుకుంటూ ఉంటే సాటి మనిషిగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక కన్నీటి చుక్క కార్చడం ఖాయం. అంతమంది పిల్లలు రకరకాల డెవలప్మెంటల్ డిలేస్, బిహేవియరల్ డిలేస్, స్పీచ్ డిలేస్, ఆటిజం దీని బారిన పడుతున్నారు. స్వేచ్ఛగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పార్కుల్లో ఆడుకోవాల్సిన సమయాన్ని థెరపీ సెంటర్ల చుట్టూ తిరుగుతూ గడిపేస్తున్నారు. పాపం వారికి ఉన్న ఈ స్పెక్ట్రమ్స్ని నివృత్తి చేసుకునేందుకు వారికి ఏమీ అర్థం కావట్లేదు. అయినా కూడా తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు, ఆ థెరపీ సెంటర్స్లో ఉంటున్నారు. బిహేవియర్ థెరపీస్, ఆటిజంకి సంబంధించిన థెరపీస్, స్పీచ్ డిలే, మాటలు అసలు రాకపోవడం, మైల్ స్టోన్స్ని వాళ్ళు ఏ వయసులో క్రాస్ చేయవలసిన మైల్ స్టోన్స్ని ఆ వయసులో క్రాస్ చేయలేకపోవడం. కోవిడ్ ముందు, COVID-19 తర్వాత చూసుకుంటే ఈ సంఖ్య ఊహించనలవి కాదు, అంతగా పెరిగింది. ఇప్పుడిప్పుడే ఇంకా కోలుకుంటారో లేదో తెలియని ఈ పరిస్థితుల్లో మళ్ళీ లాక్డౌన్ అంటూ ఏర్పడితే వీరికి జరుగుతున్న ఈ ట్రీట్మెంటు ఆగిపోతుంది. వారి భవిష్యత్తు ఆలోచించడానికి కూడా భయంగా ఉంటుంది. కోవిడ్ వల్ల కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా రేర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. సో కొన్ని మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ కోవిడ్ ఎఫెక్ట్. కోవిడ్ వైరస్ ఇట్ సెల్ఫ్ హార్ట్ మజిల్ని ఎఫెక్ట్ చేయొచ్చు, హార్ట్ మజిల్ని ఇన్ఫెక్ట్ చేసి హార్ట్ మజిల్ పంపింగ్ తగ్గించవచ్చు. ఓకే, సో దట్ ఈస్ డైరెక్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్. ఆర్ దర్ సంథింగ్ కాల్డ్ యాజ్ లాంగ్ కోవిడ్. లాంగ్ కోవిడ్ అంటే ఏంటి అంటే మనకి యూజువల్గా వైరస్ ఎఫెక్ట్ అయిన కొన్ని రోజులకి బాడీ హీల్స్ బై ఇట్ సెల్ఫ్, బట్ ఇన్ లాంగ్ కోవిడ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ద ఇల్నెస్ ఇస్ ప్రొలాంగ్, ద వీక్నెస్, లెథార్జీ కానీ, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వచ్చే ఆయాసం కానీ, నొప్పి కానీ, ఈ అబ్నార్మల్ రిథమ్ ఇష్యూస్, ఇవన్నీ ప్రొలాంగ్ డ్యూరేషన్ రావచ్చు. దిస్ కెన్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 3 to 6 months టు గెట్ బెటర్. ఓకే, అండ్ దెన్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ సైటోకైన్ స్టార్మ్. మన బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ని చాలా సివియర్గా మౌంట్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ సైటోకైన్ స్టార్మ్. దెర్ ఇస్ అనదర్ ఎంటిటీ ఇన్ చిల్డ్రన్, చిన్నపిల్లల్లో వచ్చే ఎంటిటీ ఏంటి అంటే MISC. ఓకే, దిస్ ఇస్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ కోవిడ్. అంటే మోర్ దెన్ 1 organ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల హార్ట్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. సో ఇది అక్యూట్ కోవిడ్ ఇన్ఫెక్షన్లో అవ్వదు, యూజువల్గా ఎనీవేర్ బిట్వీన్ 2 to 6 weeks లోపల అవ్వచ్చు. ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అంటే అబ్నార్మల్ రిథమ్ ఇష్యూస్, అంటే సమ్టైమ్స్ హార్ట్ రేట్ ఎరాటిక్గా చాలా ఎక్కువ కావచ్చు, సమ్టైమ్స్ 300 to 600 times హార్ట్ బీటింగ్ అవ్వచ్చు, ఆర్ మసిల్ వీక్నెస్, డైరెక్ట్ మసిల్ వీక్నెస్ కావచ్చు, ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ మయోకార్డైటిస్ అండ్ పెరికార్డైటిస్. మసిల్ ఎక్సెస్గా ఇన్వాల్వ్ అవుతుంది, ఆర్ మసిల్ చుట్టూ ఉన్న చిన్న ప్రొటెక్టివ్ కవర్ ఉంటుంది, అది ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఆర్ కరోనరీ ఆర్టరీ ఆర్ అదర్ ఆర్టరీస్ అన్యూరిజం, అంటే అబ్నార్మల్గా సైజ్ మే ఇంక్రీజ్, దే కాల్డ్ యాజ్ అన్యూరిజమ్స్. So these are the effects of COVID on young hearts. మానవ జాతి యొక్క జీవితాన్ని అనాలిసిస్ చేయాలంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, సమాజం పరంగా ఏదైనా విశ్లేషించాలంటే బిఫోర్ COVID-19, ఆఫ్టర్ COVID-19 అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున. అటు డాక్టర్ అనాలిసిస్ చేసినా, ఇటు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఏదైనా అనాలిసిస్ ఇచ్చినా బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అనే మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ శాతంగా. ఇటువంటి సమయంలో లాక్డౌన్ అంటూ మళ్ళీ వస్తే, COVID-19 అంటూ మళ్ళీ కోవిడ్ విజృంభిస్తే అసలు మానవ జాతి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే లెట్ us all unite together and manifest COVID to vanish. Go back COVID.